హైదరాబాద్ లో రౌడీ షీటర్ అలాంటి ప్రయత్నమే చేశాడు. అయితే హైదరాబాద్ పోలీసులు బుల్లెట్లు దించారు. హైదరాబాద్ లోని చాదర్ఘాట్ లో గన్ పేలింది. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ సెల్ ఫోన్ చోరీకి ప్రయత్నించిన కాలాపత్ర రౌడీ షీటర్ పై కాల్పులు జరిపారు. నిజానికి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా రౌడీ షీటర్ తిరగబడ్డాడు, దాడికి ప్రయత్నించాడు. దీంతో మెరుపు వేగంతో అప్రమత్తమైన డీసీపీ విజయ్ కుమార్ కాల్పులు జరిపారు. తూటా గాయాలైన దొంగను సమీపంలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన డీసీపీ చైతన్యను మల్క్పేట్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. చాదర్ఘాట్లో జరిగిన కాల్పుల ఘటనా స్థలాన్ని హైదరాబాద్ సిపి సజ్జనార్ పరిశీలించారు. ఆత్మరక్షణ కోసమే డీసీపీ కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఆయన నిందితుడి ఉమర్ అన్సారీపై 25కి పైగా కేసులు ఉన్నాయని తెలిపారు. పీడీ యాక్ట్ కూడా ఉందన్నారు. అతను గతంలో శిక్ష అనుభవించి వచ్చాడని తెలిపారు. ఇద్దరిని పట్టుకునే ప్రయత్నంలో ఒక్కడు పారిపోయాడని, అతని కోసం గాలింపు చేపట్టామని సిపి సజ్జనార్ వివరించారు. ఈరోజు సాయంత్రము 5 గంటలకు ఇక్కడ చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డీసీపీ మన గన్మ్యాన్ వెళ్తుంటే సమయంలో ఒక రౌడీ షీటరు, కాలపత్త రౌడీ షీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ థెఫ్ట్ కి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్గా మన డీసీపీ చైతన్య ఆమె గన్మ్యాన్ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పట్టుకుంటే సమయంలో ఆమె ఇమీడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది, ఇంకా ఆయన ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఆ 2 రౌండ్లో ఫైర్ తోని ఆ అఫెండరు ఇంజూర్ కావడం జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది. ఇమీడియట్లీ మా డీసీపీ ఆయన గన్మ్యాన్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది. మన డీసీపీ కూడా మరియు ఆయన గన్మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది. వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది. వాల్ కూడా ఇమీడియట్గా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము, మన అందరు కూడా ఆయన గురించి ఎవరు ఈయన అఫెండరు, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది. ఆ ఇంజురీ అయిన పర్సన్ మొహమ్మద్ ఉమర్ అన్సారీ అని చెప్పి తెలిసింది. ఆయన నేటివ్ ఆఫ్ కామాటిపూరా, బట్ ఆయన రౌడీ షీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 20 ఆఫెన్సెస్ లో ఆయన పైన కేసెస్ బుక్ కావడం జరిగింది. 2 సార్లు ఆయన పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది. సో ఆయన ఈ ఒక 2 పీడీ వల్ల దాదాపు 2 సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది. అంతకుముందు కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ ఆఫెన్సెస్ లో, అది కాకుండా ఎక్స్టార్షన్, కొన్ని చోట్ల వెపన్స్ తో కూడా ఆయన ఈ నైఫ్ డాగర్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది. సో ఈ ఒక సంఘటనలో మన ఇమీడియట్లీ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాను కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది. మనము ఆ ఇంకోటి అఫెండర్ కోసం కూడా మనము ఆయన పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది. అంటే అదే ఇప్పుడు మన వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆయనకు ఫైరింగ్ కావడం జరిగింది. అదే ఇప్పుడు మనం లేదు ఆనే ఐ థింక్ ఆఫెన్స్ కోసం వచ్చినట్లు ఉన్నారు. ఆ టైంలోనే మన డీసీపీ మన ఇక్కడ ఈ దారిలో వెళ్తున్న సమయంలో ఆయనకు ఇది ఆయన నేరంకి పాల్గొంటున్నారని చెప్పి ఆయన కనిపించిన తర్వాత మన వాళ్ళు డీసీపీ గన్మ్యాన్ వెహికల్ నుంచి దిగి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇంజురీ కావలేదు కానీ కొంచెం నెక్ దగ్గర, స్టమక్ దగ్గర, కాలు దగ్గర కొంత దెబ్బ తగిలినట్లు మన డాక్టర్స్ గుర్తించారు. ఇమీడియట్లీ అందుకు వాళ్ళకి స్కానింగ్ అంతా ఎక్స్రే తీయండి అని చెప్పి మనము చెప్పడం జరిగింది. డీసీపీ గారు బాగానే ఉన్నారు, మన గన్మ్యాన్ కూడా బాగానే ఉన్నారు.
సో మనము వాళ్ళిద్దరు కూడా ఎందుకంటే లోపల కూడా ఇంజరీ అయి ఉంటామని చెప్పి డాక్టర్స్ కూడా అనుమానం చేశారు. అందుకు వాళ్ళకి మొత్తము స్కాన్ ప్లస్ వాళ్ళకి ఎక్స్రే తీయని చెప్పడం జరిగింది. రీసెంట్ గా ఆల్మోస్ట్ ఐ థింక్ 4 years బ్యాక్ ఏదో వచ్చినట్లుంది లాస్ట్ అఫెన్స్ అయిన తర్వాత. ఎందుకంటే పీడీ పైన చేయని ఈ మధ్యలో కూడా ఐ థింక్ అరెస్ట్ అయినట్లు ఉన్నారని. అది కొంచెం అంటే అది ఇంకా మనం ఎంక్వైరీ చేసే ఇద్దరు దొంగలని ఇంకోటి వాడిని పట్టుకున్న తర్వాత అదేవిధంగా ఈయన కూడా అంతకుముందు ఎవరెవరితో అఫెన్స్ చేసినారు ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉంది. మీ అందరు కూడా నేను కోరితే ఇటు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆయన ఎవరు అంతకుముందు ఎన్ని 20 అఫెన్స్లు ఎవరితో చేసి కలిసి ఈ దొంగతనం చేశారు, ఎక్కడెక్కడ ఎక్స్టార్షన్ చేశారు, ఎక్కడెక్కడ ఈ వెపన్స్ తీసుకొని ఎక్కడ బెదిరించారనే పైన మనము డీటెయిల్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత డెఫినెట్లీ మనం ఎందుకంటే ఇప్పుడు ప్రజల సంక్షేమ కోసము ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఒక ఆఫెన్సెస్ కు గురి అవుతున్నప్పుడు డెఫినెట్లీ మా పైన కూడా ఆయన దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్లీ మనము రిటైల్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ పరిస్థితిలో డెఫినెట్లీ మన పోలీస్ కూడా ఫైరింగ్ చేయాల్సిన వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ సంఘటనలో చూస్తే మన కానిస్టేబుల్ ఆల్మోస్ట్ ఇంజురీ అయ్యేవాడు, ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంజురీ అయ్యే పరిస్థితిలో మా డీసీపీ గారు ఫైర్ చేయాల్సి వచ్చింది. సో అలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే తీసుకుంటాను. ఈ రోజు ఘటన అసలు ఎక్కడ మొబైల్ స్నాచింగ్ జరిగింది, ఎక్కడి నుంచి చేసింది, ప్రైమరీ డీటెయిల్స్ అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం మన వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయిపోయింది, ఆల్మోస్ట్ 5 o'clock అయిన తర్వాత మనకి ఇంజురీ అయిన తర్వాత నేను కూడా మన టీమ్స్ అలర్ట్ చేశాను. మన ఇక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది, క్లూస్ టీమ్ కూడా వచ్చింది. సో అందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి మనం ఒకసారి ఎంక్వైరీ చేసిందో మీకు తెలియపరుస్తాను. అది అక్యూజ్ దగ్గర దొరకలేదు, అది చూడాలి. ఎందుకంటే అది బాగా ఏరియాలో అని అక్కడి నుంచి ఇక్కడ నుంచి తిరుగుకుంటూ వచ్చారు కదా, డెఫినెట్లీ ఎక్కడో పడి ఉంటుంది. డెఫినెట్లీ మనము అది రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. డెఫినెట్లీ మనము ఇప్పుడు చూస్తుంటారు కదా, ఎక్కడైనా ఇలాంటి చైన్ స్నాచింగ్ కావచ్చు, ఇలా ఎక్కడైనా ఇలాంటి మొబైల్ టైప్ ఆఫెన్స్ చేసిన ప్రయత్నం చేసినప్పుడు, అదే విధంగా ప్రజలను బెదిరించడానికి ప్రయత్నం చేసినప్పుడు, లేదంటే ప్రజల పైన వచ్చినప్పుడు డెఫినెట్లీ చట్టం తన పని చేయాల్సి వస్తుంది. సో అదే ఇక్కడ జరిగింది.